వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వరంగల్ జిల్లా రంగశాయపేట శివారు రాంగోపాల్పురంలో బొడ్డమ్మ వేడుకలు నిర్వహిస్తున్న మహిళలు. తిరుమల టీటీడీ ఈవో అనిల్ కుమార్ సంఘాల్ మీడియా సమావేశం. ఖానాపురం మండలంలో కొత్త పంచాయతీ కార్యాలయ భవనం ప్రారంభం. కర్నూలులో విద్యుత్ ఉద్యోగాల రిలే నిరాహార దీక్ష. సొంత నిధులతో నూతన బ్రిడ్జిని ఏర్పాటు చేసిన ఆది గుడిసె కృష్ణమ్మ. ఇక వివరాల్లోకి వెళ్తే మిర్యాలగూడ నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి నియోజకవర్గ రైతుల ప్రయోజనార్థం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి 2 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు. ఈ నిధులను యూరియా రూపంలో రైతులకు పంపించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని పబ్లిక్ టీవీ సంస్థల చైర్మన్ పోలిశెట్టి సైదులు, మిర్యాలగూడ పబ్లిక్ టీవీ రిపోర్టర్ సుంకరి రమణ తదితరులు కలిసి ఎమ్మెల్యేకు అభినందనలు తెలియజేశారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం మాట్లాడుతూ గ్యాంగ్స్టర్ నయీం ఆస్తుల లెక్క ఏమైందో ఇప్పటికీ బయటకు రాలేదని, దీనిపై ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. అలాగే ఆయన మాట్లాడారు. ఇతర దేశాల్లో పెట్టుబడి కూడా పెట్టిందని కవితనే చెప్తుంది, సొంతగా కేసీఆర్ బిడ్డనే చెప్తుంది, వేరే వాళ్ళకి చెప్పడం లే. ఇలా సంతోషరావు మీద 1000 కోట్లు సంపాదించాడు. మా అయ్యని అడ్డం పెట్టుకుని మా నాన్నని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 1000 కోట్లు దోపిడీ చేశాడు, సంపాదించాడు సంతోషరావు. హరీష్ రావు అని చెప్తుంది కదా. హరీష్ రావు ఏం చెప్తున్నాడు? లేలే కేటీఆర్ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు వాళ్ళే మింగిందని ఆయనే చెప్తున్నాడు. ఇదంతా కమిషన్ ముందట ఒప్పుకున్నదే హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టులో విచారణ జరుగుతున్నప్పుడు మరి గోషి కమిషన్ ముందట ఒప్పుకున్నది. అది వాస్తవే. కేసీఆర్ కేటీఆర్ ఆ 1,00,000 కోట్లు దోచుకున్నది వాళ్ళిద్దరే. నాకు దాంట్లో భాగస్వామ్యం లేదు అని హరీష్ రావు చెప్తున్నాడు. కవిత ఏం చెప్తుంది? లే హరీష్ రావే దీన్ని మొత్తం కారకుడు అని కవిత చెప్తుంది. ఇవన్నీ వాస్తవాలు మీ కుటుంబం నుంచే బయటకు వస్తున్నాయి. ఇయలో రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు మీ 10 ఏళ్ల ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని శాఖలలో కూడా దోపిడీ జరిగింది. అన్ని శాఖలలో కూడా మీరు దోపిడీ చేశారు 1000 కోట్లు. ఇది వాస్తవాలు. అవన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది. హైదరాబాద్ లో చుట్టూ 30,000 ఎకరాల భూమి మీ బీనా పేర్ల మీద ఉన్నది. దాని మీద కూడా విచారణ జరుగుతుంది. 5 లక్షల ఎకరాల భూమి ప్రభుత్వ భూమిని కేసీఆర్ కేటీఆర్ మరి ఆంధ్ర బడాబాబులకు మరి వాళ్ళకు అప్పయ్యపడం జరిగింది. దాంట్లో కూడా 1000 కోట్లు తీసుకున్నారు. 5 లక్షల ఎకరాల భూమి ప్రభుత్వ భూమిని ఇది బడాబాబులకు అప్పగించారు. దాంట్లో 1000 కోట్లు మీరు దోచుకున్నది. అవన్నీ బయటకు వస్తున్నాయి. ఇవన్నిటి మీద విచారణ జరుగుతుంది. ఎందుకు తొందరపడుతున్నారు మీరు? అదేవిధంగా నేను ఒకటి అడుగుతున్నా, కేసీఆర్ నయము దొరికినప్పుడు, నయముని మీరు చంపేసినప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా కేటీఆర్ మీ డైరెక్షన్ లో పోలీస్ యంత్రాంగం నయముని చంపేసింది. నయము దగ్గర ఉన్నటువంటి 1000 ఎకరాల భూమి అంటే 2,000 ఎకరాల భూమి ఏమైందో ఇప్పుడు ఆయన ప్రభుత్వం ఎవరికి ప్రజలకు చెప్పలేదు. అదే నయము దగ్గర దొరికినటువంటి 2,000 కోట్లు
ఏమైనా ఇప్పటి వరకు ప్రజలకు చెప్పలేదు. అది ప్రభుత్వ ఖజానా పంపకుండా కేసీఆర్ ఖజానాకు పోయింది. ఇది వాస్తవం కాదా కేటీఆర్? ఇది వాస్తవం కాదా? దాని మీద కూడా మా ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం మేము. ఖచ్చితంగా నయం ఆస్తుల మీద 2000 ఎకరాల భూమి ప్లస్ 2000 కోట్ల రూపాయలు అవిటి మీద విచారేసి అది ప్రభుత్వ ఖజానాకు పోవాలి. ఎందుకంటే నయము అనేటోడు ప్రజల సొమ్మును దోసినటువంటి డబ్బదంతా అది ఎక్కడికి పోవాలి? ప్రభుత్వ ఖజానాకు పోవాలి 2000 కోట్లు. కానీ ఎక్కడికి పోయింది? కేటీఆర్ వల్ల ఖజానా వాళ్ళ ఇంట్లోకి పోయింది డబ్బు. అది ప్రజలకు చూపించలేదు, ప్రభుత్వ ఖజానాకు పంపలేదు. మరి ఇంత దోపిడీ మీరు చేసుకుంటూ మళ్ళీ మా ప్రభుత్వాన్ని మాట్లాడుతుంటే మేము చేతులు కట్టుకుంటూ కూర్చుంటాం అనుకుంటున్నా మీరు? నాకు అర్థం కాలే. రెండవది, ఖచ్చితంగా ఇది మా ముఖ్యమంత్రి గారికి ఇప్పటికే నోటీసులో పెట్టాము. నయం కేసులు ఖచ్చితంగా ఆయన ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఆయన ఆస్తులన్నీ కూడా ప్రభుత్వ ఖజానాకు చెందవలసిందే. కానీ ప్రభుత్వ ఖజానాకు రాకుండా కేటీఆర్ కుటుంబం దగ్గరికి వెళ్ళిపోయినాయి, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయినాయి. పార్నియం నియోజకవర్గంలోని సల్కాపురం గ్రామం నందు 10 సంవత్సరాలు గ్రామ సర్పంచ్గా అధికారం ఇచ్చినా కూడా గ్రామ సమస్యలు ఎలాంటివి పరిష్కారం చేయలేదని, 9 కోట్ల పనులు ఎక్కడ చేశాడో తెలియని పరిస్థితి. గ్రామంలో నాణ్యత లేని సీసీ రోడ్లు, డ్రైనేజీ కాల్వలు మరియు వ్యవసాయ రహదారులకు దారి లేని పరిస్థితి ఏర్పడింది. మరియు పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామని తమకు సంబంధించిన వాళ్లకు మాత్రమే తప్ప ఇతరులకు ఎవరికి ఇళ్ల పట్టాలు అయింది లేదన్నారు. ఈసారి జరగబోయే ఎలక్షన్లో కూటమి అభ్యర్థులకి ఎవరికి కేటాయించినా గెలిపించుకునే 6 నెలల్లోనే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని సవాల్ విసిరారు. ఇప్పటి వరకు గ్రామంలో జరిగిన ప్రతి పని తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందని టీడీపీ మెంబర్ మహేందర్ అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. దాని సందర్భంగా మేము ఈరోజు మీడియా మిత్రుల ముందుకు రావడం జరిగింది. ఆయన ఆ ఇంటర్వ్యూలో 9 కోట్ల అభివృద్ధి జరిగిందని చెప్పినారు. ఆ 9 కోట్ల అభివృద్ధి ఎక్కడ జరిగిందో మాకైతే అర్థం కావడం లేదు. ఆయన చేసిన అభివృద్ధి ఆయన స్వలాభాల కోసం నాణ్యత లేని సిమెంట్ రోడ్లు అయితేనేమి, వాటర్ సప్లై అయితేనేమి, డ్రైనేజ్ సల్కాపురంలో డ్రైనేజ్ వ్యవస్థ అంత హీనంగా ఈ కల్లూరు మండలంలోనే ఇక్కడ లేదు. 10 ఏళ్ళు ఆయనకు అవకాశం ఇచ్చారు, గొప్ప అవకాశం. కానీ ఆయన డ్రైనేజ్ వ్యవస్థ కానీ, వ్యవసాయ రహదారులు కానీ, ఇవాళ గ్రామ పంచాయతీ కార్యాలయం కట్టినారు ఆయన హయాంలోనే. 5 ఏళ్ళు కాకముందుకే అవి భవనంలో బండలు కుంగడం కానీ అనేక లోపాలు కార్యక్రమాలు ఉన్నాయి. విలేజ్ క్లినిక్లో ఇప్పటికీ ఆన్ స్టిల్ నౌ పవర్ లేదు. మనం పోయినా కానీ ఆ విషయం బయటపడుతుంది. అదే ఆయన 10 ఏళ్ళు సర్పంచ్గా, 5 ఏళ్ళు ఎంపీగా ప్రజలకు గొప్ప అవకాశం ఇస్తే కానీ ఆయన ఏ ఒక్కటి ప్రజలకు ఉపయోగ పని ఏ ఒక్కటి చేయలేదు. ఆయన చెప్పే మాటలు ప్రజలు నమ్ముతారు అని భ్రమల్లో బతుకుతున్నాడే తప్ప వేరే విషయం లేదు. ఇవాళ నేను ఎందుకు మీడియా ముందుకు వచ్చినానంటే చెప్పిన పద్యాన్ని పదే చెప్తే ప్రజలు నిజాలు అనుకుంటారు. మనం కూడా తెలిసిన వ్యక్తులం, మనం కూడా ముందుకు రాకపోతే ఇది ప్రజలకి తప్పుడు సంకేతాలు పోతావనే ఉద్దేశంతో ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. అంతేకాదు ఆయన మూడో అవకాశం ఇవ్వండి, నేను కమ్యూనిటీ హాల్ కడతా, 2 స్థలం ఇస్తా, క్రికెట్ గ్రౌండ్ కట్టిస్తా, అనేక కొంతమ్మ కోరికలు హామీలు ఇస్తా ఉన్నాడు. నేను ప్రజలకు వినవించుకుంటున్నా. నేను మన ఉన్నది మీద చేసుకొని చెప్తున్నా. ఆయన గొప్ప అవకాశం ఈ కర్నూలు జిల్లాలోనే ఎవరికి వెళ్ళా. కానీ సల్కాపురం ప్రజలు ఆయనకు అవకాశం ఇస్తే ఆయన చేసింది ఏమీ లేదు. ఆయన మాటలను నమ్మొద్దండి. ఖచ్చితంగా ఈ వేదిక మీద నుంచి సల్కాపురం ప్రజలకి హామీ ఇస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ ITDP తరఫున
తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుని రేపు స్థానిక ఎన్నికల్లో గెలిపియండి. మొట్టమొదటిసారిగా వ్యవసాయ రహదారులు మేము గెలిచిన 6 నెలల్లోనే పూర్తి చేస్తాము. వరంగల్ జిల్లా రంగశాయిపేట శివార్ రాంగోపాలపురంలో మహిళలు ఘనంగా బొడ్డమ్మ వేడుకలను నిర్వహించారు. సాంప్రదాయబద్ధంగా అలంకరించిన బొడ్డమ్మను ఊరేగింపుగా తీసుకెళ్లి జాతర వాతావరణంలో పూజలు చేశారు. పల్లెటూరి సాంప్రదాయ ఆటల పాటలతో గ్రామం ఉత్సవమయం అయింది. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో మహిళలు యువతులు పాల్గొని పాటలు పాడుతూ కోలాటాలు ఆడుతూ బొడ్డమ్మను నదిలో నిమజ్జనం చేశారు. పల్లెటూరి సాంప్రదాయాలు సంస్కృతిని కాపాడుతూ తరతరాలకు అందించడమే ఈ వేడుకల ఉద్దేశమని పెద్దలు తెలిపారు. పాణ్యం సర్వం వాసుదేవాయమయం అనే అఖండ జ్ఞానమే ముక్తికి ఏకైక మార్గమని, భారతీయ ఇతిహాసాలు, పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులన్నీ కూడా ఏకాత్మత భావాన్ని పెంచుతున్నాయని, ఆ భావన్నే దేశ ఐక్యమత్యానికి పురోభివృద్ధికి కారణంగా నిలుస్తుందని ప్రముఖ ధార్మిక ప్రవచకులు తితిదే వ్యాఖ్యాత డాక్టర్ దివి హైగ్రీవాచార్యులు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మాభిచార పరిషత్ ఆధ్వర్యంలో పాణ్యం మండలం తొగెడ్చేడు గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం నందు ఏర్పాటు చేసిన ధార్మిక కార్యక్రమాలలో భాగంగా వారు శ్రీమద్ నారాయణంపై సుదీర్ఘ ప్రవచనం చేశారు. శ్రీకృష్ణ లీలను అనేటువంటి అమృతం ఎక్కడ ఉందయ్యా అంటే భాగవతంలో ఉంది అని చెప్పండి. ప్రార్థిస్తూ ఉంటారు. నిజంగా గోవింద శబ్దం ఎవరిదయ్యా అంటే ఈ కృష్ణ పరమాత్మదే అని చెప్పి అంటున్నారు. అందుకని కృష్ణుడు సేవకుడైతే కానీ నాయకుడు కాదు. ఎవరికైనా సేవ చేస్తే కదా పరిమితితో వస్తారు, డబ్బు వస్తే. ఏ లేకపోతే ఎవరు వస్తారని. అందుకని సేవకుడుగా గుర్తింపు పొందినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. అదే కాదండి, కృష్ణుడు చేసినటువంటివి రాజసూయాగం చేస్తున్నాడు. ఎవరు? ధర్మరాజు రాజసూయాగం చేస్తుంటే కృష్ణుడు యొక్క పోస్ట్ ఏంటి? అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు వస్తే వాళ్ళ పాదాలు కడగడం, నెత్తి నీళ్లు చదువుకోవడం, వాళ్ళకు భోజనాలు పెట్టడం, వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎంగిళ్ళు ఎత్తే పని మొత్తం కృష్ణ పరమాత్మ. చూడండి, ఇవన్నీ కూడా మనం అనుకో సేవయా పరిపూర్ణా ధర్మా. కృష్ణుడు వచ్చి ఎంగిళ్ళు ఎత్తుంటే ధర్మరాజు వచ్చి బావా నీ చేత ఈ పని చేస్తున్నాను క్షమించాలంటే నా డ్యూటీ ఇదయ్యా అన్నాడు. అవునా? అలాగే వృత్తి ధర్మం. మనం వృత్తి ధర్మాన్ని తప్పకుండా పాటించాలి. మనకు భగవంతుడు విధించినటువంటి వృత్తి ధర్మాన్ని పాటించాలి. ఇదెందుకు నాకు వచ్చింది, ఇదే నా కర్మకు వచ్చింది అనుకోకూడదు. తప్ప ఏం చేస్తాం? ఎవరికి ఏ కర్మ ఎప్పుడు విధించబడుతుందో ఎవరికి కూడా తెలియదండి. తత్ప్రకారమే నడవాలంతా కూడా. అట్లా కృష్ణ పరమాత్మ కాస్త అనేక రకాలుగా మనకు కనపడుతుంటాడు అంతా. అందువల్ల కంసస్కేలన కౌరవాదిహననం కుంతీ సుతాం పాదయం. నిజంగా ప్రేమ ఎవరికండి? ద్రౌపదికి. ఆ ద్రౌపది స్త్రీ ఇంట్లో ఉంటే ఆమె అందరూ ప్రారంభిస్తారు. స్త్రీ అంటే అర్థం ఏంటండి? సత్వ రజస్తమో గుణ భూయిష్ట స్త్రీ ఇత్యుచ్యతే. ఆ ద్రౌపది సామాన్యమైనటువంటి స్త్రీ కాదు. ద్రౌపది యొక్క కూతురు యాజ్ఞసేని తరచుకుంటే యుద్ధం లేకుండా చేస్తుంది కూడా. కానీ ఎంతవరకు కాదు, అంతవరకే మహాతల్లి. ఆ ద్రౌపది కృష్ణుడంటే పరమ ప్రేమ అన్నాన్ని సంబోధించేటువంటిది మహాతల్లి. అటువంటి మహాతల్లి అనేక రకాలుగా ఎంతో మంది కృష్ణ యొక్క అనుగ్రహం చేత కాపాడబడ్డారు.
నిజంగా కృష్ణ పరమాత్మ లేదే బాంధవులే లేదు, యుద్ధమే లేదు, జయమే కూడా లేదు. అట్లా మనకు కూడా వెనకాల అండలు, ఎవరి అంట? బంధువులంట, పెద్దవాళ్ళంట, ఇవన్నీ కలియుగంలో పనికిరావు. అయిపోగానే ఎవరి? భగవంతుడి యొక్క అండం ఉండాలి. భగవంతుడే సర్వరక్షకుడు, భగవంతుడే కాపాడతాడు అనేటువంటి భావం తప్పకుండా ఉంటే మనకు కూడా ఆయన వెంటనే నడుస్తుంటాడు. కొండపైకి వెళ్తున్నాం మనం, నడిచి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే అక్కడే కర్పూరం వెలిగిస్తారు. కర్పూరం వెలిగించి నమస్కారం చేసి స్వామి కొండ ఎక్కుతున్నాం మొదలుపెట్టి తీసుకువెళ్ళేటువంటి బాధ్యత నీదే, ఇదిగో టెంకాయ కొడుతున్నాను, నేను ఎక్కగలను అని ఎక్కకూడదు ఎప్పుడైనా సరే. అక్కడే కూర్చుంటాడు వాడు. అహంకారం పనికిరాదు, అవి 7 కొండలు కదా. అందుకని అక్కడ దీపారాధన చేసి అక్కడ కర్పూరం వెలిగించి టెంకాయ కొట్టి చేదుకో వెంకన్న చేదుకోవయ్యా, చేదుకుని మమ్మందరినీ ఆపుకోవయ్యా, వెంకటరమణ సంకటహరణ ఏడుకొండలవాడ శ్రీ వెంకటేశ, చేదుకో వెంకన్న చేదుకోవయ్యా, ఆపుకుని మమ్మందరినీ దయచూవయ్యా. 7 కొండల మారు జాని గుండెల రేడు, కొండపై ఉన్నాడు గోవింద, కొరుపై ఉన్నాడు గోవింద, ఆదిశేషుని పైన గోవింద, పలాది ఉన్నాడు గోవింద, గోవింద 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 శ్రీ. నిర్మల్ జిల్లా కేంద్ర దివ్యానగర్లో నివాసంలో ఉండగా ఈ రోజే ఉదయం 5 గంటల నుంచి అమరవేణి నర్సాగౌడ్ మరియు మోకుదెబ్బ జాతీయ అధ్యక్షులను నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళరాంపురం గ్రామంలో జరిగిన వీడీసీ గుండాల దాడి నిరసనకు వెళ్లకుండా అడ్డుకోవడంలో భాగంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో గౌడ కులస్తులను అక్రమంగా అరెస్ట్ చేసి ఎటువంటి నిర్బంధాలు జరుగుతున్నాయని తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ మరియు మోకుదెబ్బ రాష్ట్ర కమిటీలు తీవ్రంగా ఖండించారు. నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఉన్నటువంటి గౌడ గీత కార్మికులను, గౌడ కులస్తులను, మా కార్యకర్తలందరూ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మమ్మల్ని నిర్మల్లో ఉన్నటువంటి మమ్మల్ని కూడా ఉదయం 5 గంటలకు ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది. వాస్తవానికి నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళరాంపూర్ గ్రామంలో వీడీసీ వాళ్ళు గత 40 సంవత్సరాల నుంచి మరి అక్కడున్న గౌడ కులస్తులను దారుణంగా హింసిస్తూ భౌతిక దాడులు చేస్తూ, ఇంకో దుర్మార్గం ఏంటంటే వాస్తవానికి ఎక్కడన్నా కళ్ళు సీసాలు పెట్టి అమ్ముకుంటారంటే వీడీసీ వాళ్ళు ఏదైనా డబ్బులు అడిగినారంటే దానికి న్యాయంగా ఉన్నదన్నటువంటి విషయాన్ని గ్రహించాలి. కానీ అక్కడ తాళరాంపూర్లో జరుగుతున్నది ఏంది? తాటీత చెట్లు రాష్ట్ర ప్రభుత్వం మాకు ఎక్సైజ్ శాఖ రాష్ట్ర ప్రభుత్వం లైసెన్సులు ఇస్తే ఆ లైసెన్సులు ఇచ్చినటువంటి దాంట్లో మా గౌడ కులస్తుల సొంత భూముల్లో ఉన్నటువంటి తాటీత చెట్లను గీసి ఏదైతే ఒరిజినల్ అక్కడ ఉన్న కళ్ళను అమ్ముకుంటున్నటువంటి దానికి 5 లక్షలు 10 లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. మరి ఇది దుర్మార్గమైన చర్య. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ 40 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి సంఘటన పైన ఏదైతే ఈ దాడులకు పాల్పడుతున్నటువంటి వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే మరి ఇంత దుర్మార్గానికి ఒడిగట్టడం జరుగుతుంది. గతంలో ఇట్లాంటి ఆందోళన జరిగితే జిల్లా కలెక్టర్, ఎస్పీ, కమిషనర్ గారు, పోలీస్ కమిషనర్ అందరూ వచ్చి ఆ వీడీసీని రద్దు చేసి భారీ బహిరంగ సభ ఒక 10 రోజుల కిందట పెట్టి వాళ్లకు సంధాయించడం జరిగింది. అయినాక వారం రోజుల లోపే గౌడ కులస్తులు గీసుకుంటున్నటువంటి చెట్లను మొత్తం నరికివేస్తే వాళ్ళు చట్టపరిధిలో గౌడ కులస్తులు అందరూ ప్రభుత్వ అధికారులకు విన్నవించుకుంటే ఎక్సైజ్ అధికారులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే గ్రామం మొత్తం ముక్కుమ్మడిగా మనం నిర్బంధించి ఎక్సైజ్ అధికారులు ఒక యూనిఫామ్ ఉన్నటువంటి అధికారుల పైన దాడులు చేసి ఆఖరి ప్రభుత్వం ఎందుకు ఒక పిసిసి అధ్యక్షులు గౌరవనీయులైనటువంటి మరి మహేష్ కుమార్ గౌడ్ గారి సొంత జిల్లాలోనే ఇంత దుర్మార్గం కొనసాగుతుంటే మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టుగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రాజకీయాలు పక్కన పెట్టి ఎక్కడైతే చట్టాన్ని చేతులకు తీసుకుంటున్నటువంటి వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత అక్కడున్న సిపి గారి, కమిషనర్ గారి పైన బాధ్యత ఉంది అని చెప్పి వారి బాధ్యతను మరోసారి గుర్తు చేస్తా ఉన్నాం.
ఖానాపురం మండలంలోని అయోధ్యానగర్ గ్రామ పంచాయతీకి కొత్త భవనం అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం ఉదయం నర్సంపేట శాసనసభ్యుడు శ్రీ దొంతి మాధవరెడ్డి ఈ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఆధునిక సదుపాయాలతో ఆకర్షణీయమైన నిర్మాణంతో రూపుదిద్దుకున్న ఈ కార్యాలయం గ్రామ అభివృద్ధికి దోహదం చేస్తుందని ఎమ్మెల్యే మాధవరెడ్డి నమ్మకం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నాయకత్వం మారెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ 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 జిందాబాద్. యజమానం రక్షంతో గ్రామం రక్షంతో సకలకం రక్షంతో సర్వకం రక్షంతో కూష్మాండబలం దదామి. ఓం తచ్చభ్యో రావణీమహే గాతుం యజ్ఞపతయే దైవేకే స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః. ఓం జిగాతు వేషజం శంభో అస్తు భృగేతే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం. వారు వచ్చి గ్రామ పంచాయతీ పరిధిలో ఉండబడే ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ సెక్రటరీకి ఆ యొక్క సమస్యలు నివేదిస్తే పరిష్కరించి మాకు పంచాయతీ ఏర్పడకాంచనే సీసీ రోడ్లు మరమ్మతులు వస్తున్నాయి. నూతనంగా భవనం కూడా ఏర్పడ్డది. ఇంకా ముందు ముందు కార్యక్రమాలు మాకు నూతనంగా ప్రతి ఒక్కటి అందుబాటులో ఉంటాయని ఆశిస్తున్నాం. నమస్తే అండి. నమస్తే నమస్తే నమస్తే. ఇల్లు మొన్న గ్రామ పంచాయతీ పరిధిలో అంటే మన ఇచ్చిళ్ళు మనం ఇప్పుడు వాడకంలో ఏది మన కొంత వెసులుబాటుకి కొద్ది లీటర్లు పెట్టుకోవాలి. దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం. నాయకత్వం నాయకత్వం వరదరాజు మా దయాదినాడు గ్రామం. మాకు ఇంత ముందు గ్రామ పంచాయతీ మాకు నూతనంగా ఏర్పడకాంచని మా గ్రామం మాకు పంచాయతీ ఏర్పడకాంచని సీసీ రోడ్లు మరమ్మతులు వస్తున్నాయి. అయోధ్యానగర్ గ్రామ పంచాయతీ భవనాలు లేవు కాబట్టి అవి కూడా ఒక సంవత్సరం లోపు ఎన్నికల లోపే అవన్నీ కూడా ఏర్పాటు చేసి ఆ యొక్క వసతులు కూడా ఏర్పాటు చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ఖానాపూర్ మండల ప్రజలకి
తెలియజేస్తా ఉన్నాం. తిరుమలలో జరగబోయే శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల కోసం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగల్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.